టైల్స్ లాగా వేసేసి అందులో జర్దోసి వేయడం జరిగింది. ఆ తర్వాత ఆమ బొమ్మకి గొలుసు కుట్టు వేసి దాంట్లో కలర్స్, ఫేస్కి ఒక కలర్, హెయిర్స్కి బ్లాక్ కలర్ అట్లాగా వేయడం జరుగుతుంది. ఇంకా కపిల్ కలెక్ట్ చేస్తున్నాము. ఆ బొమ్మ దాకా వేశాను. తర్వాత థర్డ్ అండ్ ఫోర్త్ సెషన్లో ఒక సార్ క్లాస్ తీసుకున్నారు. అందులో స్పాట్ గురించి మాకు ఎక్స్ప్లెయిన్ చేశారు. స్పాట్ అంటే ఇస్ ఫర్ స్ట్రెంగ్త్. మనము ఏదైనా ఇప్పుడు టైలర్ వాళ్ళ షాప్ పెట్టిన మగం టైలర్ షాప్ అని మగం షాప్ అని పెట్టామంటే ఇప్పుడు మనం స్ట్రెంత్ మనం పెట్టగలమా, మనం చేయగలమా లేదా అనే బలం మనకు ఉందా లేదా అనేది మనకు అవగాహన కలిగి ఉండాలి. ఫర్ వీక్నెస్. మనకు ఎవరైనా వచ్చి కస్టమర్స్ ఏదైనా బ్లౌజ్ డిజైన్ వేయమన్నారు అనుకోండి, దానికి సంబంధించిన మెటీరియల్ మన దగ్గర ఉందా, అది మనం చేయగలమా లేదా అనే వీక్నెస్ మనకు తెలిసి ఉండాలి. ఆ తర్వాత ఓ ఫర్ ఆపర్చునిటీస్. మన ఏదైనా ఊర్లో మనం షాప్ పెడుతున్నామంటే అక్కడ ఎవరు పెట్టే అవకాశం ఉందా లేదా, అక్కడ మహిళలు ఎంతమంది ఉన్నారు, ఏ ఏజ్ వాళ్ళు ఎంతమంది ఉన్నారు, వాళ్ళు వేసుకుంటారా లేదా వర్క్, అందులో షాప్స్ ఏమి ఉన్నాయి అవన్నీ తెలిసి ఉండాలి. తర్వాత ఫర్ ట్రబుల్స్ అంటే మనము ఇప్పుడు అక్కడ ఎంతమంది ఉన్నారు కస్టమర్స్ మన దగ్గరకు వస్తారా లేదా, ఒకవేళ వాళ్ళు రావాలంటే మనం ఫస్ట్ టైం వేస్తున్నాం కాబట్టి ఫస్ట్ టైం వేస్తే ఏం చేయాలి, మనకన్నా ఆల్రెడీ ముందు వాళ్ళు ఎవరైనా ఉన్నారనుకోండి, వాళ్ళు ఆల్రెడీ ఎక్స్పీరియన్స్ పర్సన్స్ ఉంటారు కాబట్టి అందరూ వాళ్ళ దగ్గరికి వెళ్తారు. అలా కాకుండా మన దగ్గరికి రావాలి, మన గురించి మన వర్క్ గురించి తెలియాలి అని అనుకుంటే మనం ఏం చేయాలి, కొంచెం తక్కువ ధరలో వేసిస్తాం. తక్కువ ధరలో వేసిస్తే ఏమంటారు, ఈ అమ్మాయి బాగా వేస్తుంది, మరి తక్కువ ధరలో వేస్తుంది, మంచిగా నీట్ వర్క్ ఉందని చెప్తారు. ఇట్లా మనం ఏదైనా షాప్ పెట్టినా ఏదైనా చేయాలనుకుంటే స్పాట్ ఇవన్నీ మనకు తెలిసి ఉండాలి. స్ట్రెంత్, వీక్నెస్, ఆపర్చునిటీస్, ట్రబుల్స్ ఇవన్నీ మనకు తెలిసి ఉండాలి. తర్వాత మళ్ళీ ఫోర్త్ సెషన్లో సార్ మాకు జోహర్ విండోస్ గురించి ఎక్స్ప్లెయిన్ చేశారు. దాంట్లో ఓపెన్ మైండ్ ఒకటి, బ్లైండ్ మైండ్ ఒకటి, హిడెన్ మెంటాలిటీ, అన్నోన్ మెంటాలిటీ. ఓపెన్ మైండ్ అంటే ఇప్పుడు మనం ఎవరితోనైనా ఫ్రెండ్షిప్ చేసామనుకోండి, మన ఫ్రెండ్స్ ఉంటారు, క్లోజ్ ఫ్రెండ్స్ ఉంటారు. ఫ్రెండ్స్తో ఏం చేస్తాం, మనం మామూలుగా మాట్లాడతాం. కానీ క్లోజ్ ఫ్రెండ్స్తో ఏం చేస్తాం, ఎక్కువగా క్లోజ్ అయిపోతాం. అంటే ఓపెన్గా చెప్పుకుంటాం కదా, పర్సనల్స్ కానీ ఏమైనా మనం ఓపెన్గా చెప్పుకోవడం ద్వారా వాళ్ళు మనకు క్లోజ్ ఫ్రెండ్స్ అయిపోతారు. ఫ్రెండ్స్ కన్నా క్లోజ్ ఫ్రెండ్స్ ఎక్కువ అయిపోతారు. అంటే మనం ఓపెన్గా చెప్పుకోవడం అనమాట. ఓపెన్ మెంటాలిటీ అంటే ఓపెన్గా ఏది కానీ ఇతరులతో షేర్ చేసుకోవడం. తర్వాత బ్లైండ్ మెంటాలిటీ. ఇప్పుడు బ్లైండ్ మెంటాలిటీ అంటే మనం ఎవరినైనా ఇప్పుడు మనం అంటే ఎవరికైనా ఇష్టం ఉంది, వాళ్ళు ఏం చేస్తారు, మనం ఏం చెప్తే చేయడం అనమాట. బ్లైండ్గా మనం నమ్మేసి నువ్వు ఇది చేయపో, ఇప్పుడు ఏమైనా కొట్టు అంటే కొట్టేయాలి, ఇప్పుడు ఈ వర్క్ చేయకుండా అందుకంటే ఆ వర్క్ చేసేస్తుంది. అది బ్లైండ్ మెంటాలిటీ అనమాట, బ్లైండ్ మెంటాలిటీ. తర్వాత హిడెన్ మెంటాలిటీ అంటే ఇది ప్రచ్ఛన్న స్వభావం అంటారు. ప్రచ్ఛన్న స్వభావం అంటే ఏదైనా వాళ్ళకి తెలియకుండా నేను చేయాలి ఈరోజు, ఇప్పుడు రేపు మేడం చెప్పింది వాళ్ళకి తెలియదు, వాళ్ళకు మేడం చెప్పిందని చెప్పకూడదు, ఈరోజు తొందరగా చేసేయాలి అనేసి అనుకోవడం. అంటే ఇతరులకు తెలియకుండా చేసే పనిని హిడెన్ మెంటాలిటీ అంటారు. తర్వాత అన్నోన్ మెంటాలిటీ. ఇక అన్నోన్ మెంటాలిటీ అంటే వాళ్ళు ఏం చేస్తారో వాళ్ళకి తెలియదు, ఇంకొకరికి చెప్పరు, అది హిడెన్ మెంటాలిటీ అంటారు అనమాట. తర్వాత మళ్ళీ మాకు నైట్ మేడం బ్లౌజ్తో కొలతలు ఎలా తీసుకోవాలో మగ్గం వర్క్కి చెప్పింది. ఈ రోజు టేప్ కొలతలు మేము చేసాము. తర్వాత బ్లౌజ్తో ఎలా కొలతలు